వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ షార్ట్ అప్లోడ్ చేశాను. షిజ్జు పప్పిని ఎవరో వదిలేశారు, దానికి ఒంట్లో కూడా బాగాలేదని. చూడండి, మనం హెయిర్ కట్ అది చేయించాము. కంప్లీట్గా ఒంటి నిండా టిక్సే. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఒంటి నిండా టిక్స్ దారుణంగా ఉందని పరిస్థితి. దానికి కూడా కొంచెం చికాక్ అయిపోతుంది. అంటే పట్టుకుంటే మనం కట్ చేయడానికి వస్తుంది. దాంట్లో ఒకటి ఇవ్వండి, కంప్లీట్గా తీసుకెళ్ళి ఏదైతే హెయిర్ కట్ అదో చేయిస్తారో, గ్రూమింగ్ అది చేయిస్తారో స్టోర్కి తీసుకెళ్ళి చేయించాము. చేయించిన తర్వాత కొంచెం సెట్ అయింది. ఇప్పుడు కొంచెం బాగుంది డాగు. బాగున్న తర్వాత మీ అందరికి చెప్పాను కదా, దానికి సెట్ అయ్యాక నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానని. ఇగోండి, గరికవలసలో ఒక మేడం ఉన్నారు, లాయర్ మేడం. లాస్ట్ టైం మనం ఒక పప్పిని కూడా అక్కడ అడాప్షన్కి ఇచ్చాము. ఆ మేడం దగ్గరికే తీసుకెళ్ళి దీన్ని కూడా అడాప్షన్కి ఇవ్వడానికి పట్టుకొని వెళ్తున్నాను. ప్యూర్ పెట్ హాఫ్ ప్యాకెట్, అదేవిధంగా టిక్స్ మెడిసిన్స్, డైజెషన్ మెడిసిన్స్, అదే గ్రేవీ ప్యాకెట్స్ అన్నీ పట్టుకొని వెళ్తున్నాను. అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే పంపిస్తే ఎలా పంపిస్తారో ఆ విధంగా అడాప్షన్కి ఇస్తాను నేనైతే అడాప్షన్ విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచిస్తాను. నాకు ఈ షార్ట్ వీడియో పెట్టిన తర్వాత షిజ్జు పప్పిని మేము తీసుకుంటాం, షిజ్జుని పప్పిని మేము చూసుకుంటామని చాలామంది చెప్పారు, కానీ ఒకరు కూడా నాకు కాల్ చేయలేదండి. ఎందుకంటే చాలా ప్రమాదం. మీరు కూడా ఎవ్వరికి కూడా తెలియకుండా వాళ్ళు ఎలా చూసుకుంటారో కనీసం మీరు చెక్ చేయకుండా ఎవరిని, ఏ డాగ్ని కూడా, అది బ్రీడ్ అవనియండి, నాన్ బ్రీడ్ అవనియండి, ఏ డాగ్ అవనియండి, కానీ మీరు కన్ఫామ్గా చెక్ చేసుకొని అడాప్షన్కి ఇవ్వాలి. ఎందుకంటే అడాప్షన్కి ఇచ్చిన డాగ్స్కే ప్రమాదం ఎక్కువ. బయట ఊరి మీద తిరిగిన డాగ్స్ బాగానే ఉంటాయి, కానీ అడాప్షన్కి ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి బాగా చూసుకొని కొన్ని రోజుల తర్వాత వదిలేస్తే అది బయట సర్వైవ్ అవ్వలేదండి. మనమేనంతే కదా, మంచి లైఫ్ అనుభవించిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద బతకాలంటే చాలా కష్టం. ఇగోండి, గరికవలస అంటే విజయనగరం నుంచి ఒక 16-17 km ఉంటుంది, ఇంకా ఎక్కువే, ఒక 20 ఉంటుంది. ఆ 20 km కూడా వెళ్తున్నాము. నెల్లిమర్ల మీద నుంచి వెళ్ళాలి గరికవలస. అయితే ఎందుకు ఇంత శ్రమ అండి? దగ్గరలో లోకల్లో ఎవరు లేరంటే పెంచుకుంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు నమ్మకం లేదు. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడైనా అడాప్షన్కి మనం ఒక డాగ్ని ఇచ్చామంటే దానికి పూర్తి బాధ్యత మనం వహించాలి. అడాప్షన్కి ఇచ్చేసామని కాదు, చెక్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు చూసుకోవాలి. ఇన్ని అవసరం అంటారా డాగ్ విషయంలో అని అంటే, మూగజీవాలు వాటి బాధ చెప్పుకోలేవండి. మనము వాటిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నామంటే కంప్లీట్గా మన మీద డిపెండ్ అయి ఉంటాయి. వాటి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. మనం ఇంకొకరికి ఇస్తున్నాము అడాప్షన్కి ఏంటంటే, అవతల పర్సన్ ఎలా ఉంటారు ఏంటి అనేది మనం కంప్లీట్గా చెక్ చేసుకొనే ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కేసులన్నీ ఎలా ఉన్నాయంటే, డాగ్స్ని పెంచుకోవడం, మంచి మంచి బ్రీడ్స్ని పెంచుకోవడం, రోడ్డు మీద తెచ్చి వదిలేయడం, లేదంటే ఊరు అవతలకి తీసుకెళ్ళి వదిలేయడం. చాలామంది అలా చేస్తున్నారండి. నాకు కూడా ఒక ఆవిడ చెప్పింది, ఆవిడే ఫోన్ చేసి నాకు చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. మేము ఒక డాగ్ని పెంచుకున్నామండి, మా నాన్నగారు ఒప్పుకోకపోతే నేనే ఒక ఆటోలో తీసుకెళ్ళి దాన్ని ఊరు అవతల, అక్కడ వాళ్ళ ఊరి అవతల కొండలు ఉంటాయంట, అక్కడ తీసుకెళ్ళి ఆటో మీద దాన్ని పెట్టేసి ఆటో స్పీడ్కి వచ్చేస్తుంది, వెనక పరిగెట్టి వచ్చిందండి. చాలా బాధ అనిపించింది అని చెప్పింది. నాకైతే మామూలు కోపం రాలేదండి, కానీ ఏం చేస్తాం, ఫోన్లో ఏం చేసేది లేదు, తిట్టలేదు కూడా. అలాగనే ఏం చేస్తాం, ఆవిడ బాధ ఒకవైపు, ఆవిడ చేసిన పనికిమాలిన పని ఒకవైపు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే అడాప్షన్కి ఏదైనా అందమైన కుక్క అయినా సరే, బ్రీడ్ డాగ్ అయినా నాకు దొరికితే మంచి పర్సన్ చూసుకొని అడాప్షన్కి ఇస్తానండి. అవి అక్కడ ఎందుకంటే హ్యాపీగా బతకాలి. ఇంకా అంటిల్ వాటి డెత్ వరకు కూడా సుఖంగా జీవించాలనేది నా అభిప్రాయం. చాలామందికి తెలీదండి, రెస్క్యూ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికి అవగాహన లేదు. రెస్క్యూ చేసామంటే తెచ్చి ఒక ప్లేస్లో పెట్టాలి. రెండోది, దానికి వాష్ చేయించాలి, దానికి హెయిర్ కట్ చేయించాలి. ఒకవేళ బ్రీడ్ డాగ్ అయితే, నార్మల్ డాగ్ అయితే వ్యాక్సినేషన్ చేయించాలి, ఫుడ్ తీసుకోవాలి, క్లీనింగ్ చేయించాలి, ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, చాలా ఉంటాయండి. కొంతమంది ఏమనుకుంటారంటే, రెస్క్యూ చేశారంటే ఆ రెస్క్యూ ఒక్కటే అనుకుంటారు. దాన్ని తీసుకెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జ్, మెడిసిన్స్, డాక్టర్ ఖర్చు, దాన్ని స్టే చేసి ఉంచడానికి ఒకటి, ఎన్ని సమస్యలు ఉంటాయో మీకు తెలియదండి.
ఒక అతను మొన్నేమంటున్నారంటే, రెస్క్యూ చేసేటప్పుడు మీరు సపోర్ట్ చేయండి అందరిని అంటున్నారు కదా! అందరూ కలిపి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు బోలెడు డబ్బులు మీకు ఇచ్చేస్తారంటున్నారు. ఇప్పటికి నేను పెట్టిన ఏ రెస్క్యూకి కూడా నాకు సర్ప్లస్ అంటే నాకు వచ్చిన అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చింది లేదండి. ప్రతి దాంట్లో కూడా నేను అమౌంట్ కలుపుకొనే చేస్తానండి. అలాంటి పరిస్థితి నాది. ఇగోండి కల్వచర్ల ఇంకా చాలా విలేజ్ నాకు తెలిసి దాదాపు ఒక 7, 8 విలేజ్ దాటేసి వెళ్ళాలండి. గొర్రెల దగ్గర నుంచి కట్టవ్వాలి లెఫ్ట్‌కి. ఈ పప్పి ఒక తిన్నగా ఉండలేదండి. ఫ్రంట్‌కి వస్తుంది, వెనక్కి వెళ్తుంది, ఫ్రంట్‌కి వస్తుంది. దానికి బండి మీద అలవాటండి. ఆళ్ళెవరో బాగా బండి అలవాటు చేశారు. బండి మీద చక్కగా కూర్చుంటుంది. ఫ్రంట్‌కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. అదే చెప్తున్నాను. బాగా ముద్దుగా అన్నీ అలవాట్లు చేసి, "నీకు నువ్వు చచ్చిపోతే చచ్చిపో మాకేటి సంబంధం లేదండి" రోడ్డు మీద వదిలేస్తారు పనికిమాలోళ్ళు. అలాంటి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదండి. మనలాంటి వాళ్ళే బాధ్యత తీసుకోకుండా ఉంటే దాని పరిస్థితి చాలా విపరీతంగా అయిపోద్ది. ఏం లేదు ఏమైనా పెద్ద కుక్కలు వచ్చి కరిచాయనుకోండి తట్టుకోలేదు అది. దానివల్ల కూడా కాదు. లేదా ఏ లారీ కింద పడిపోయిందనుకోండి దారుణమైన చావు చనిపోవాలి. ఇగోండి అస్సలు ఎంత చూద్దామన్నా సరిగ్గా ఉండదండి ఇది. మేము దుప్పటి కప్పాము, చాలా చేసాము. కేజీలో పెద్ద తంట్లు పెడితే ఉండట్లేదు అస్సలు అరిసేస్తుంది. అందుకే ఎలా తీసుకొచ్చానో కవర్ చేసి మొత్తానికైతే ఒక్కటైతే ఆనందం అండి. మంచి ఇంటికి నేను ఇచ్చాను హ్యాపీనెస్ అయితే నాకుంది. ఒకటే అండి నిజంగా చెప్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫీడింగ్ చేసుకుంటూ కూడా ఎలాంటి రెస్క్యూస్ చేస్తూ ఎలాంటి అడాప్షన్‌లకి ఇవ్వాలంటే నాకు చాలా సమస్య అండి. మీకు తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఈజీ ఏమో యూట్యూబర్స్ నాకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా ఇన్కమ్ రాదండి. నాకు కేవలం మీరు డొనేట్ చేసింది నా డబ్బులు ఏమైనా ఉంటే వేసుకొనే నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. దయచేసి చూస్తున్న వాళ్ళు కొంచెమైనా చూసిన తర్వాత ఇంత చెయ్యాలని కాదు, కొంచెమైనా సపోర్ట్ చేయండి, కొంచెమైనా హెల్ప్ చేయండి. అది నేను మూగజీవాలకి తిండి పెట్టడానికి సహాయపడుతుంది. ఎన్నో మూగజీవాలు ఆకలితో అలమటించిపోతున్నాయండి పాపం. అందులోని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, టెంపరరీ షెల్టర్స్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, కర్రలు పాతేసి దాని మీద కట్టేసి టార్పాన్ని కట్టేసి ఏ ఏరియాల్లో ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో పెట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తానండి. ఎందుకంటే పాపం అవి తడిచిపోతే ఇబ్బంది పడుతూ ఈ వర్షాకాలంలో జ్వరాలు రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. వాటికి మన ఛానల్ తరపున నేను హెల్ప్ చేస్తాను. మీలో ఎవరైనా మీకు ఇబ్బంది లేదు అనుకుంటే నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే నాకు ఏ ప్రెజర్ ఉండదు. ప్రశాంతంగా హ్యాపీగా ఈ సర్వీస్ చేసుకోవచ్చు. ఇగోండి మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము. మేడం వాళ్ళ ఇల్లు అయితే నాకు నిజంగా గొప్ప ఆనందం అనిపిస్తుంది. ఎన్ని డాగ్స్ ఉన్నాయి కానీ నీట్గా క్లీన్గా ఉంటుందండి. ఆవిడ అలా మెయింటైన్ చేస్తారు. ఇగోండి మేడం ఇగోండి ఇది అడాప్షన్కి ఇచ్చిందే నేను. లోపల ఉందండి ఒకటి మనం అడాప్షన్కి ఇచ్చింది అప్పుడుది. ఇగోండి ఈ డాగ్స్ మొత్తం ఒక 10 డాగ్స్ వరకు ఉంటాయి లోపల. నీట్గా మెయింటైన్ చేస్తారు చక్కగా, క్లీన్గా హైజీన్గా ఉంటుంది అంతాను. మంచి ఫుడ్ పెడతారు ఆవిడ దగ్గర ఉన్న డాగ్స్ని చూస్తేనే అర్థమవుతుంది. రెండోది మంచి మనసు అండి ఆవిడది. మొక్కలు కానీ అన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా చాలా మనం లక్కీ అండి. అది మన స్కూటీ అయితే ఇగోండి వచ్చేస్తానంటుంది. ఇప్పుడు దీన్ని వదిలేసి వెళ్తుంటే మళ్ళీ మనతో వచ్చేస్తానంటుంది అది. అంటే బండి అంటే ఇష్టం. వాళ్ళు పెంచుకునే వాళ్ళు బండి బాగా అలవాటు చేస్తారండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత కంప్లీట్ వీడియో చూసారో లేదో నాకు కామెంట్ చేయండి. మీకు తోచిన హెల్ప్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటే చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.